नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई अहम ज़रूरी ख़बर के साथ आपके रूबरू हाजिर है। ख़बर ये है कि आज करनूल के 4th टाउन PS लिमिट्स 29th वार्ड में एक अवेयरनेस कैंप मुनक़िद किया गया, जिसका मकसद साइबर क्राइम, वुमेन सेफ्टी, चाइल्ड मैरिज और ड्रग्स पर शऊर बेदारी प्रोग्राम मुनक़िद किया गया। इस मौके पर फोर्थ टाउन एसआई गोपीनाथ, चेन्नैया, मधुमती, डी रमीज़ा और इसी तरीके से तेलुगु देशम पार्टी इंचार्ज श्रीनिवास राव और दीगर शरीक रहे। इस मौके पर एसआई ने बताया कि इन दिनों साइबर क्राइम, वुमेन सेफ्टी, चाइल्ड मैरिजेस और ड्रग्स पर बेतहाशा इजाफ़ा हो रहा है, लिहाजा इस पर कंट्रोल करना, इस पर शऊर दिलाना बेहद ज़रूरी है। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। మనమేం మాట్లాడలేము. ఇప్పుడు వాళ్ళ భయం వాళ్ళకు ఉండాలి. తింటే మనకు రోగం లేదు కదా, ఇది ఉంటే మనం చాలా బతుకుతాం పేర్లు కదా. ఉన్నాయమ్మా. ఓపీఎం అని గంజాయి ఏదో ఉండేవి వాళ్ళకి. డ్రగ్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇంజెక్షన్ వేసుకునేవి కూడా ఉన్నాయి, పీల్చుకునేవి ఉన్నాయి. ఇట్లా పౌడర్ లాగా ఉంటుంది, అది దాన్ని పీల్చుకునేది ఉంటాయి. చాలా రకాలు ఉన్నాయి గంజాయి డ్రగ్స్ లో కూడా. ఈ డ్రగ్స్ మనకి ఎక్కువగా ఒరిస్సా, విశాఖపట్నం ఆ ఏరియాలో ఎక్కువగా పండిస్తున్నారు. ఈ మధ్య రీసెంట్గా మన కర్నూలు జిల్లాలో కూడా ఒక చోట ఎవడో పంట వేసినాడంట. వాని కోర్టు ముందరనే ఏడబోయి పట్టుకొని వచ్చినారు. వాడు మా పోలీసులు దొరకకుండా పారిపోయి ఒకరోజు కోర్టులో లొంగిపోవడానికి పోతే కూడా కోర్టులో కూడా పట్టుకురావడం జరిగింది. వాడిని కోర్టు దగ్గర నుంచి పట్టుకొని వచ్చినారు. వాళ్ళు డబ్బుల కోసమో జనాలు ఎంత కకృతి పడుతున్నారంటే మనం బాగుంటే చాలు, పక్కన ఉండేవాడు ఏమైనా పర్వాలేదు, నాశనమైనా పర్వాలేదు అని. కాబట్టి డ్రగ్స్ విషయంలో మీరు మీ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు సరైన దారిలో వెళ్తున్నారా లేదా, పద్ధతిగా ఉన్నారా లేదా, అసలు బయటికి వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, ఇంటికి వచ్చినప్పుడు వాడి కండిషన్ ఎట్లుంది. డ్రగ్స్ అంటే కంపల్సరీ మనకు బయటపడుతుంది. డ్రగ్స్ తాగి వచ్చినవాడు అంటే కంపల్సరీ కనీసం ఒక 12 గంటల నుంచి 20 గంటల వరకు వాళ్ళ మత్తు అనేది ఉంటుంది. మన ఇంటికి వచ్చినప్పుడు తెలుస్తుంది. చాలామంది మేము రాత్రుల్లో కూడా డ్యూటీ చేస్తుంటాం కదా, మాకు 10 రోజుల గట్ల ఒకసారి, వారానికో 10 రోజుల గట్ల ఒకసారి నైట్ డ్యూటీ వస్తుంటుంది మాకు. బస్ స్టాండ్ దగ్గర చూడండి, 1 గంటకో 2 గంటలకు కూడా ఎంతమంది ట్రిపుల్ రైడింగ్ బైకుల పైన ట్రిపుల్ రైడింగ్ వెళ్తుంటారు. అది 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. ఏమి ఈ సమయంలో వీడికి ఎందుకు వచ్చినారు, మీకు ఈడేం పని అడిగితే, మీ ఏరియా ఎక్కడని అడిగితే ఒకడు ముజఫర్ నగర్ అంటాడు, ఒకడు బుధవారపేట అంటాడు, ఒకడు 1 టౌన్ అంటాడు, రకరకాలు చెప్తున్నారు. ఆ సమయంలో టీ తాగడానికి వచ్చినామంటారు. 1 గంటకు 2 గంటలకు టీ తాగడానికి ఎందుకు వస్తారు, లేదంటే టిఫిన్ చేయడానికి వచ్చినారంటారు. ఎందుకు వస్తారు టిఫిన్ 1 గంటకు 2 గంటలకు టిఫిన్? అప్పుడైనా మనం భోంచేసేది, తినేది. తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు, అట్లా అడుగుతే ముసలికి కొడుతున్నారు పిల్లలు. నువ్వే చెప్పేదాన్ని కానీ లేమ్మా, నిజంగా ఇప్పుడు పిల్లలు నీ కాలం బాగా అంటారు, ఏమన్నా అంటే యాంగడ్ల కాడ ఎవరు దండించాలా? అయ్యో. అవగాహన కార్యక్రమం ప్రజల్లో చేస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి? దీని యొక్క ఈరోజు అవగాహన కల్పించడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, మహిళల పైన మరియు డ్రగ్స్ వినియోగించే వాళ్ళపైన, డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళ విషయంలో ప్రజలకు వాళ్ళ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని తెలియపరచడానికని ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ 29వ వార్డుకు సంబంధించి షరీనగర్ సచివాలయం గ్రౌండ్లో ఉన్న ఈ ప్రదేశంలో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. క్రైమ్స్ అనేది చాలా ఉన్నాయి. దీనికి సంపూర్ణంగా నిర్మూలన చేయడానికి ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు మీరు? ఫస్ట్ మనము అవగాహన కల్పించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొని వచ్చి ఏమేమి చేస్తే తప్పులు, ఏం చేస్తే దానివల్ల వచ్చే సమస్యలు అనేది గురించి తెలియపరుస్తాము. తర్వాత ఎవరైనా దాన్ని మళ్ళీ అతిక్రమిస్తే, చట్టాలు ఎవరైనా అతిక్రమిస్తే వాళ్ళపైన నిఘా ఉంచి వాళ్ళని పట్టుకొని వాళ్ళపైన తగిన చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. చివరిగా మీరు మీడియా ద్వారా ప్రజలకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మీడియా ద్వారా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రజలకు తెలియపరిచేది ఏమిటంటే, మహిళల పైన జరిగే నేరాల విషయంలో ప్రతి సచివాలయంలోనూ మహిళా కానిస్టేబుల్ని ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్కి రావడానికి ఆలోచించే వాళ్ళు ఎవరైనా, లేకపోతే
ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీకు అందుబాటులో మీ సచివాలయాల్లో మహిళా పోలీసులు ఉంటాయి. వాళ్ళ ద్వారా మీ సమస్యలు మా దృష్టికి తీసుకొని వచ్చి మీ సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎట్లాంటి టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా అవైలబుల్ ఉందండి? మామూలుగా సాధారణంగా అయితే మనకు 112 నంబర్ కాల్ చేస్తే అది పోలీస్కి డైరెక్ట్గా వస్తుంది. అలాగే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ ఏంటంటే 1098 నెంబర్ ఉంటుంది. తర్వాత సైబర్ క్రైమ్కి సంబంధించి 1930 ఉంటుంది, 1930 నెంబర్ ఉంటుంది. ఇవన్నీ హెల్ప్ లైన్ నెంబర్లు యూజ్ చేసుకొని మీకు జరిగిన అన్యాయాల విషయంలో తగిన న్యాయం పొందగలరని కోరుతున్నాను. మీ పేరు చెప్పండి సార్. నా పేరు గోపినాథ్, 4th టౌన్ సబ్ ఇన్స్పెక్టర్. మీ కార్యక్రమంలో ఎట్లాంటి ప్రజలకి అవగాహన కల్పించినారు? ఈ కార్యక్రమం యాక్చువల్లీ 4th టౌన్ పోలీస్ వారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా మంచి ఉద్దేశంతో తీసుకున్నారు. ఎందుకంటే చాలామందికి ఏదైనా నేరాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలి, దాని నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనే విషయం కొంచెం తెలియదు. కాబట్టి ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం ద్వారా ముఖ్యంగా మహిళల్లో, అంటే మహిళల పట్ల జరుగుతున్న నేరాలను ఈరోజు ఆపడం కోసము ఇలాంటి కార్యక్రమాలు, అంటే మహిళల పట్ల ఎలాంటి నేరాలు జరుగుతుంటాయి, దాని నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనే విషయాన్ని ఈరోజు 4th టౌన్ పోలీస్ వారు ఎస్ఐ గోపినాథ్ గారి ద్వారా వివరించడం జరిగింది. చాలా చక్కని కార్యక్రమం. అంటే ఏదో ముక్కుబడిగా కాకుండా దీన్ని ఇంకా పెద్ద ఎత్తున కూడా కొంచెం తీసుకుని ఇంకా ఎక్కువ మందితో, అంటే ఎక్కువ మంది మహిళలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ టైం ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు సచివాలయం సిబ్బంది కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఇక్కడ లోకల్గా స్థానికంగా ఉండే మా సహకారం కూడా తీసుకుంటే తప్పకుండా ఎక్కువ మంది మహిళల్ని ఇక్కడ మొబిలైజ్ చేసి ఎక్కువ మందికి అవేర్నెస్ ఇస్తే కొద్దిగా ఈ నేరాల నుంచి వాళ్ళు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పోలీస్ యంత్రాంగంతో సహా ఎవరెవరు భాగస్వామ్యం చేసి మీరు అవగాహన పెంచి ఈ ఒక క్రైమ్ని నిర్మూలించాలని అనుకుంటున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లస్ ఇక్కడ మహిళా పోలీసు కూడా వాళ్ళలో భాగమని అనుకుంటాను నేను. వాళ్ళు కాకుండా ఈరోజు ప్రజల సహకారం కూడా దీనికి ఎంతో అవసరం. నేను ఇదివరలో చెప్పాను, ప్రజల సహకారం ఉంటే నేరాలను చాలా వరకు అరికట్టవచ్చు. ఎందుకంటే ఇందాక గోపినాథ్ గారు చెప్పినట్టు ఒక స్టేషన్లో మహా అయితే 50 మంది కానిస్టేబుల్, డిపార్ట్మెంట్లో ఎస్ఐలు, సిఐలు కలిపి ఉంటారు. కానీ వాళ్ళు 50 మంది ఈరోజు 2 లక్షల మందికి వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది 4th టౌన్ ఏరియాలో ఉండే వాళ్ళకు. కాబట్టి 50 మందితోనే ఈ 2 లక్షల మంది, దీంట్లో ఎంతమంది క్రిమినల్స్ ఉంటారో తెలియదు, వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలి అంటే చాలా కష్టం. కాబట్టి ప్రజల భాగస్వామ్యం కూడా చాలా అవసరం. ఈరోజు 29వ వార్డులో నేను ఇంతకుముందు చెప్పాను, ఒకప్పుడు పాఠశాల ఓపెన్ చేస్తూనే అటెండర్ అక్కడ లేక స్వీపర్ వచ్చి చేసే పని ఏంటంటే అక్కడ ఉన్న బీర్ బాటిల్లో లేకపోతే ఇంకా కండోమ్స్ ఇలాంటివన్నీ కూడా తీసేయడమే వాళ్ళ పని ఉండేది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అంటే దాన్ని చూసి ఈవెన్ పాఠశాలకు కూడా చాలామంది పిల్లల్ని పంపకుండా ప్రైవేట్ పాఠశాలకు పంపించేవాళ్ళు. అక్కడ ఉండే స్థానికంగా మేమందరం కలిసి అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. తర్వాత పోలీస్ వాళ్లకు, అవుట్ పోస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి రాత్రిళ్ళు కనీసం అంటే ఒక రాత్రి 8 నుంచి 12:30, 1 గంట లోపల, ఎందుకంటే ఆ టైంలోనే ఎక్కువ క్రైమ్స్ జరుగుతుంటాయి. ఆ టైంలో దాదాపు ఒక 4 నుంచి 5 సార్లు వాళ్ళు వచ్చిపోయేవాళ్ళు. కానీ ఆ సమయంలోనే ఎవరైనా అక్కడ తాగుతున్నారన్నా లేదా ఇంకా ఏమైనా సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుంటే మేము నంబర్లు ఇచ్చేవాళ్ళం. అంటే అందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి కన్సల్ట్ కావడానికి భయపడతారు. కనీసం నాయకులు అనేవాళ్ళు ఎవరైనా ఉంటాం కదా, అలాంటి వాళ్లకు ఫోన్ చేశారంటే మేము వెంటనే డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి కొన్ని నిమిషాల్లోనే అక్కడికి వాళ్ళు రావడం, వాళ్ళని తీసుకుపోవడం. అదేవిధంగా ఈవ్ టీచర్స్ ఉంటారు, అమ్మాయిలను నడిపిస్తుంటారు, వాళ్ళ కోసం మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, సిఐ గారికి ఇన్ఫార్మ్ చేసి స్కూల్ వదిలేటప్పుడు స్కూల్కి పోయే టైం పోలీస్ వాళ్ళు అవుట్ పోస్ట్లో ఉండే కానిస్టేబుల్స్ రౌండ్ వేస్తూ ఉంటారు, ఆ స్కూల్ ఏరియాలోనే రౌండ్ వేస్తుంటారు. దానివల్ల ఈవ్ టీచర్స్ అనేది ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది. అయినా మధ్యలో కూడా వాళ్ళు ఇబ్బంది చేస్తుంటే వాళ్ళని కూడా మేము ఇన్ఫార్మ్ చేసి పట్టించడం జరిగింది. దాంతో ఈరోజు దాదాపు నాకు తెలిసి 29th వార్డులో ఈవ్ టీచర్స్ సమస్య కానీ, తాగుబోతుల సమస్య కానీ, ఈ డ్రగ్స్ గంజాయి తీసుకునే వాళ్ళు కానీ, ఏవైతే అంటే పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ తగ్గిపోయాయి, వేరే చోట జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి డిపార్ట్మెంట్కు మన సహకారం కూడా మనం అందించామంటే తప్పకుండా దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఎవరైతే కాలనీలో ఉన్నారో వాళ్ళు కూడా, పేరెంట్స్ అయితేనేమి, అక్కడ ఉండే నాయకులు అయితేనేమి కొంత ఇనిషియేటివ్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వారితో సహకరిస్తే దీన్ని మనం కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. చివరిగా మీరు ప్రజలకి ఏం సందేశం, ఏ విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు? నేను ఇస్తున్న సందేశం ఏంటంటే, ఎప్పటికప్పుడు జరుగుతున్న నేరాల గురించి మనం ముందు తెలుసుకోవాలి. ఈరోజు సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి ఎలాంటి నేరాలు జరుగుతున్నాయని. వాడు అలా మోసపోయడం తెలిసి కూడా రెండోసారి మన అత్యాశతో మనం కూడా అలాంటి వాళ్ళ చేతుల్లోనే మనం మోసపోతున్నాం. కాబట్టి ఏది కూడా డబ్బు అనేది ఉచితంగా ఎవరు ఇవ్వరు, రూపాయికి 2 రూపాయలు ఎవరు కష్టపడకుండా రాదు. ఈ విషయాన్ని జనాలు తెలుసుకొని ఈ సైబర్ క్రైమ్ వల్ల పడకుండా ఉంటే బాగుంటుంది. అదేవిధంగా ఇది మన కాలనీ, మన వీధులు,
మన ఏరియా మన పాఠశాల మన ప్రైమరీ హెల్త్ సెంటర్ దీన్ని డెవలప్ చేసుకోవాలనే భావం ప్రతి ఒక్కరిలో ఉండి కొంచెం భయం అనేది వదిలేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారితో సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను. సార్ మీ పేరు చెప్పండి సార్. ఎస్కే శ్రీనివాసరావు, 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్.